కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎక్కడెక్కడ ఉన్న వారికైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ గోవిందరాజు 9703930797. ఈ రోజున ఈ రాశి జాతకులు ఒక నిజం మిమ్మల్ని ఒక స్త్రీ రూపంలో వెంటాడుతుంది. ఏమిటి ఆ నిజం? ఎవరు ఆ స్త్రీ? ఈ రోజు వీరికి ఏం జరగబోతుంది? గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలను దినఫలాల ప్రకారం చూడబోతున్నారు. ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. చాలా కాలం క్రితం మీకు క్లోజ్ గా ఉండి విడిపోయిన మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కావచ్చు, మీ తోటి ఉద్యోగస్తురాలుగా ఉండొచ్చు. ఒక పని నిమిత్తం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఈ రోజు కనిపిస్తున్నాయి. కొంతమంది జీవితంలో విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితురాలు కానీ లేదా మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా అయ్యుండొచ్చు. కానీ ఎట్టకేలకు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదా ఫోన్ కాల్ కూడా చేయడం జరుగుతుంది. ఆ అమ్మాయి తన వెంట ఒక నిజాన్ని తీసుకురాబోతుంది. ఆ యొక్క నిజం గతంలో మీ మీద మోపబడిన నింద కావచ్చు, మీరు తెలియక చేసిన ఒక తప్పిదం గురించి కావచ్చు, ఒక శుభవార్త లేదా అశుభవార్త అయినా కావచ్చు. ఆ వార్తను వినడానికి మీరు సిద్ధం కండి. ఆ యొక్క నిజం మీకు ఆకస్మిక ధన లబ్ధిని కూడా చేకూర్చొచ్చు. కానీ నిజం వినే క్షణాలు ఈ రోజే రాబోతున్నాయి. వీరి రూపంలోనే రాబోతున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులు వ్యాపారం సజావుగా సాగిపోతుంది. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వ్యాపార జీవితంలో కూడా కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఏమైనా సమస్య ఉంటే క్లియర్ చేసుకుంటారు. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుకోబోతున్నారు. ఈ విధంగా మిశ్రమ ఫలితాలు చూస్తారు. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం మిమ్మల్ని ఈ రోజే వెతుక్కుంటూ వస్తోంది. చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ రోజున ఒకరి రూపంలో ఒక మంచి అవకాశం వస్తుంది. గిట్టని వారు చేసే ప్రయత్నాల రూపంలో ఆ అవకాశాన్ని మీరు మిస్యూజ్ చేసుకోవచ్చు. జాగ్రత్త. చాలా కాలంగా కలవాలనుకుంటున్న స్నేహితులను ఏ రూపేణా అయినా ఈ రోజు కలుసుకుంటారు. ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ఆచితూచి వ్యవహరించండి. అంతా మంచి జరుగుతుంది. అలాగే నిర్ణయాల విషయంలో భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించుకోండి. ఇష్టదైవ ఆరాధన, శివారాధన మేలు చేస్తుంది. అంతా